ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఖీ పౌర్ణమి సందర్భంగా పిల్లలు అడిగిన స్పెషల్ స్వీట్ హెల్దీ చాక్లెట్, అది ఈరోజు ప్రత్యేకంగా చూపించబోతున్నాం. మరి అలాంటి హెల్దీ చాక్లెట్స్ కోసం 5 రకాల నట్స్ ను మనం తీసుకున్నాం. 1 కప్పు పూల్ మకానా గింజలు దోరగా వేపించి తీసుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు దోరగా వేపించి, అట్లాగే 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు అవి కూడా వేపించి తీసుకున్నాం. అట్లాగే 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజల పప్పు అది కూడా వేపించి తీసుకున్నాం. అట్లాగే 2 టేబుల్ స్పూన్లు పుచ్చగింజల పప్పు అది కూడా వేపించాం. దీనితో పాటు స్వీట్ కొరకు మనం బ్లాక్ ఖర్జూరాల్ని, గింజలు తీసేసిన ఖర్జూరాన్ని 1/2 కప్పు తీసుకున్నాం. అట్లాగే మంచి టేస్ట్ కోసం కిస్మిస్లు, లడ్డుల్లో వేసే కిస్మిస్లు సీడ్లెస్ వాటిని తీసుకున్నాం. సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 5 రకాల విత్తనాలను మనం ఒక్కొక్కటి వేద్దాం. పూల్ మకానా గింజలు, జీడిపప్పు బద్దలు, బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు, వాటర్ మెలాన్ పప్పు, పుచ్చగింజల పప్పు. ఇది హై ప్రోటీన్. ఈ 5 విత్తనాలని ముక్కా చెక్కలాగా ముందు మిక్సీలో వేసుకున్నాక తర్వాత మనం బ్లాక్ డేట్స్ని అట్లాగే కిస్మిస్లు వేసి తిరిగి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ముక్కా చెక్కలాగా చేసుకున్న తర్వాత ఇందులో బ్లాక్ డేట్స్ చాలా బాగుంటాయండి. గింజ తీసేసిన బ్లాక్ డేట్స్ని మనం ఇందులో వేసేస్తాం. తీపి వరకు లడ్డులు వేసే కిస్మిస్లు, మంచి సువాసన కోసం యాలకుల పొడి, వీటన్నిటిని వేస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట. హెల్దీ న్యాచురల్ చాక్లెట్స్ ఇప్పుడు మనం చేసుకుని కాస్త గార్నిషింగ్కి పిస్తా పప్పులు దోరగా వేపించి ముక్క చెక్కలా చేసాం. వాటిలో దొల్లించేసి ఆనలేని విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది. చూస్తారు కదా హెల్దీ చాక్లెట్స్. ఇందులో వాడిన డ్రై నట్స్ 4 రకాలు 100 గ్రాములు తీసుకుంటే యావరేజ్న 615 క్యాలరీల శక్తి ఉంటుంది అనమాట. అంటే మేక మాంసం, కోడి మాంసం కంటే 5 times to 6 times బలం ఎక్కువ పప్పులు. హెల్దీ చాక్లెట్స్ని పిల్లలకి ఇట్లాంటి రోజుకు 2-3 పైన పెట్టండి, అసలు ఏ విధమైన నష్టం ఉండదు. 4 తిన్నా నష్టం ఉండదు. కాబట్టి మీరు ఇట్లాంటివి చేసేసి ఎప్పుడన్నా పిల్లలకి భోజనం తిన్నాక ఇచ్చేసిన ఎంజాయ్ చేసినట్లు అవుతుంది, కానీ ఆరోగ్యానికి నష్టం లేకుండా ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. మీ అందరి కొరకు మేము చూపించిన ఇలా హెల్దీ చాక్లెట్స్ని చేసుకోండి. పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా తింటే మంచిదని విజ్ఞప్తి. హైట్కి ఏమన్నా రెసిపీ అయినా ఏదైనా చెప్తే అది తాగడానికైనా తినడానికైనా. ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలి పిల్లలు ఎదగాలంటే. పుచ్చగింజల పప్పు, వాటర్ మెలాన్ సీడ్ పప్పు, పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజల పప్పు, బాదం పప్పులు, గ్రౌండ్ నట్స్ ఇట్లాంటివన్నీ నానబెట్టుకు తినాలి. అలాగే వేరుశెనగ పప్పులు, పల్లీలు తెలుసు కదా, అవి కూడా నానబెట్టుకుని తింటూ, దీంతో పాటు మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటే స్ప్రౌట్స్, పెసలు, శనగలు ఇట్లాంటివి స్ప్రౌటింగ్ చేస్తే ఇట్లాంటివి బాగా తింటే ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ బాగుండి వెంటనే పిల్లలకి ఒక 2-3 నెలలు తినేసరికి గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లాంటి ఆహారాలు తింటే గుడ్డు, మాంసాలు తినకపోయినా అసలు ఏం ఇబ్బంది లేదు. కానీ శాకాహారం తిన్నా గ్రోత్ బాగా, అంటే మాంసాహారం తింటే ఉంటుంది, గుడ్డు తింటేనే ఉంటుంది అనుకోకూడదు. అందుకని ఇట్లాంటి ఆహారాలు బాగా తింటే పిల్లలందరూ బాగా ఎదుగుతారు. మరి ఆహారాలు పెట్టమని అమ్మా నాన్న చెప్పినప్పుడు ఎలా తినాలంటే సాయంకాల పూట భోజనంలాగా వీటినే పెట్టమని, ఇవే భోజనంలాగా ప్లేట్లో పెట్టుకుని ఎక్కువ తినేయాలి. పండ్లు, ఈ విత్తనాలు బాగా తింటే మంచిగా ఎదుగుతారు అన్నమాట.